శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత ఈవేళ మనం 3వ అధ్యాయం నుండి 12వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే తేన ఏవ సఖ. భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, మనుజుడు చేయు యజ్ఞములు చే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగములు నిత్తురు. అట్లు వారిచే ఇవ్వబడిన భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పింపకనే ఎవడు అనుభవించునో అతడు దొంగయే అగును అని భగవానుడు ఇక్కడ వరకు తెలియచేస్తూ ఉన్నాడు. యజ్ఞములచే ఆరాధింపబడినప్పుడు భగవంతుడు లేక ఆయా దేవతలు అన్నాది భోగ్య పదార్థములను వారికి కలుగజేయుదురు. భగవదత్తములైన వానిని తిరిగి భగవంతునికి సమర్పింపక లేక భగవత్ స్వరూపులేయగు ప్రాణి కోట్లకు వసంగక తాను భుజించినచో లేక అనుభవించినచో అతడు దొంగయేయవునని ఇట చెప్పబడినది. దొంగ అను పదమునకు నిర్వచనమేమి? తనది కాని వస్తువును దాని క్రయము చెల్లించక తెచ్చుకొనువాడే దొంగ అని మనకు తెలియబడుతుంది. అన్నము మొదలగు భోగ్య వస్తువులు భగవంతుని సొత్తు, మనది కాదు. ఏలయననా దానిని మనము తయారు చేయలేము. పరమాత్మయే వర్షములను కురిపించి సస్యములలోని జీవశక్తిని ప్రోదీపింపజేసి ధాన్యమును సృష్టించిది. కావున దాని మూల్యమును మనము భగవంతునకు చెల్లించవలెను. దానికి మూల్యము ఏమిటి అంటే భక్తియే దాని మూల్యము, కృతజ్ఞతయే దాని మూల్యము. కావున అన్నమును భగవంతునకు కృతజ్ఞతాపూర్వకముగా నివేదించవలెను, లేక దానిలో కొంత భాగమును ప్రాణి కోట్లకు సమర్పించవలెను. అట్లు చేయకున్న దానిని జీవుడు దొంగిలించినట్లే అగును అని మనకు భగవానుడు తెలియచేస్తున్నాడు. ఈ ప్రకారముగా ఈశ్వరుడిచ్చిన అన్నాది భోగ్య పదార్థములను తిరిగి ఈశ్వరునకు సమర్పించక అనుభవించువాడు దొంగయేయని శ్రీకృష్ణమూర్తి స్పష్టముగా చెప్పి వైచరి. కానీ ఇప్పుడు ప్రపంచమున ఎందరు ఆ ప్రకారముగా దైవమునకు నివేదన సల్పుతున్నారు. ప్రపంచవాసుల దృష్టిలో మనుజుడెంత గొప్పవాడైనను, విద్యావంతుడైనను, ధనవంతుడైనను, రాజైనను భగవంతుని దృష్టిలో దొంగ అనిపించుకొని ఏమి ప్రయోజనము? కావున అట్టి స్థితి కలుగకుండా చూడవలను. మరియు ప్రపంచములో దొంగకు శిక్ష పడుతుంది. ఖచ్చితంగా దొంగకు శిక్ష అనేది విధింపబడుతున్నది. అట్టిచో దైవ వస్తువులను స్వార్థమునకు వినియోగించుకొను ఈ దొంగలకు శిక్ష ఉండదా? తప్పక ఉంటుంది. వారికి ఈశ్వరుడు తగిన శిక్షను విధించి తీరును. కావున ముముక్షువులు తమకున్నంతలో ఏదియో కొంత పదార్థము, కనీసము ఒక్క కవళమైనను భూత కోట్లకు ప్రసాదించుచు తాను అనుభవించు దానిని బ్రహ్మార్పణము లేక కృష్ణార్పణము లేక గురార్పణము, రామార్పణము ఏదో ఒకటి నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, నీకు ఇష్టమైనటువంటి గురువును నీవు స్మరణ చేసి తదుపర అనుభవించవలెను. ఈ ప్రకారముగా ఈశ్వరార్పణ బుద్ధి, భక్తి భావన, పరోపకార దృష్టి అలవర్చుకొని ధన్యులు కావలేను అని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారికి ఇష్టములైన అన్నాది భోగ్య పదార్థములను ఇచ్చును భగవానుడు.
ఏం చేస్తే ఇస్తాడు? యజ్ఞములు ఫలాపేక్షరహితము సత్కర్మలు చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకు లభ్యమవుతాయి. అవి లభించినప్పుడు జీవుడు ఏమి చేయవలెను? వెంటనే వానిని ఆయా దేవతలకు లేక భగవంతునకు నివేదన చేయవలెను. అట్లు చేయక అనుభవించినచు కలుగు నష్టమేమి అన్నప్పుడు అతడు దొంగ కింద పరిగణింపబడతాడు. తగు శిక్ష అనుభవించవలసి వస్తుంది అని మనకు బాగా తెలియబడుతూ ఉన్నది. ఏ మనిషి అయినా కానీ 84 లక్షల జీవరాశులలో చివరిదైనటువంటి ఉత్తమమైన మానవ జన్మకు ఈ యొక్క పరిజ్ఞానం ఉన్నది. మనం ఆహారం ఈరోజు తృప్తిగా భోంచేస్తూ ఉన్నామంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలమే. మానవుడికి ఉండాల్సినటువంటి జ్ఞానం ఈ ఆహార పదార్థం పరమాత్మ వలన మనకు లభ్యమైనది. పరమాత్మ అనగా ఏ రూపంలో ఉన్నాడు? సర్వ ప్రాణులలోనూ ఉన్నాడు. ఈరోజు మనం భోంచేస్తూ ఉన్నామంటే ఏ పరమాత్మ స్వరూపము పండించి ఉండాలి, ఏ పరమాత్మ స్వరూపమో మనకు అందించి ఉండాలి, ఏ పరమాత్మ స్వరూపమో మనకు తయారు చేసి మనకు ఆహార పదార్థం మన ఆకులేకి వచ్చి ఉండాలి. దీన్ని భోంచేసేటప్పుడు ఈ భావన కలిగి అందరిలో కూడా ఉన్నది పరమాత్మ స్వరూపం. కాబట్టి మన ఆకలి తీరే ముందు ఏ ఆకలి ఉన్న ప్రాణికి పట్టెడు అన్నం పెట్టాలి అనే భావన కలిగినటువంటి మానవుడు జాలి, దయ, కరుణ, మైత్రి కలిగి ఉంటాడు. ఇటువంటి గుణాలు అలవడినప్పుడు సాత్విక గుణం పెంపొంది నిండుగా ఏ ప్రాణికి క్రూరత్వమైనటువంటి హాని చేయకుండా సర్వ ప్రాణులకు కూడా శ్రేయస్కరాన్ని అందిస్తూ ఉంటాడు. సర్వ ప్రాణులకు శ్రేయస్కరాన్ని అందిస్తూ ఉన్నప్పుడు తనలో ఉన్నటువంటి అవయములు, తనలో ఉన్నటువంటి 3,000,000 దేవతలు కూడా సంతృప్తిని చెంది ఈ ఆవరణలో ఉన్నటువంటి జీవుడు ఆవరణ రహితమై జన్మ లేకోకుండా చేసుకోవడానికి దోహదపడుతుంది. ఈ విధానాలన్నీ కూడా. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.